ప్రైజ్ ది లార్డ్ ప్రార్థిస్తున్నాను. స్తుతులకు సింహాసన శ్రేణి వల్లతండి మీరు అనుకున్నారు. స్తుతులు పోతున్న పరిస్థితున్న తన అడుగువారి పరిశుద్ధాత్మని తను నిశ్చింతండి. ఈ సమయంలో తండ్రి మీ ఆత్మ అనుకుంటుందో మీ కష్టాన్ని తినబడి కార్యక్రమంలో ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షులుగా నాయకులుగా నడుపుతుండే పాటలు ఎన్నో వాక్యం ధ్యానంలో నడిపించి మీ నమ్మకం మహిమగ్రంథ విత్తబడాంశాన్ని దీవించాలని ఆశీర్వదించడం మీరే మాట్లాడి మీ నమ్మకం మహిమగ్రంథ యేసునామములో తండ్రి ఆమేన్. ప్రియమైన దీని బిడ్డారా, మరి ఇంతకుముందు మొన్న క్రిస్మస్ గురించి మాట్లాడుకున్నాం. ఈ మధ్యన కొద్దిగా సిక్ అయ్యాను, మరి హెల్త్ క్యూర్ అయింది. మళ్ళీ ఇప్పుడు టాపిక్ న్యూ ఇయర్, నూతన సంవత్సరము. దేవుడు మరి 65:11 నాడు సంవత్సరమును నీ దయగిరణము దళింపజేసినాను, జాడలు సారము వెతలుస్తున్నది. సంవత్సరం అంటే దేవుడు అంటుంటే ఆయన దయ మన మీద వచ్చినట్టుండి. ఆయన దయ లేకుండా మనం బతకలేమండి. ముఖ్యంగా ఆయన దయ ఉంటేనే మాకు పోతామండి. ప్రియమైన కూడా సంవత్సరము ఒక నూతన వచ్చిందంటే ఆయన దయ కిరీటం మనకు వస్తున్నట్టు, లేకపోతే లేదు. ముఖ్యంగా ఇక్కడ క్రోనో కైండ్నెస్ అంటే ఇంగ్లీష్లో మనం ఆయన దయ కిరీటం పొందుకున్నాం సంవత్సరంలో. మరి గత సంవత్సరం అంతా బాధలో, వ్యాధులు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు నూతన సంవత్సరం ప్రవేశించడానికి ఆయన దేవుడికి వందనాలు చెబుతాను. ముఖ్యంగా సంవత్సరం కొద్ది దేవుడు మాట్లాడుతున్నాడు. సంవత్సరం అంటే ఆయన దయ కిరీటం వచ్చినట్టు. మీకు చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక గ్రామంలో కోటాలు జరిగినాయి, అయిపోయినాక పాస్టర్ ఏమన్నా అంటే బాప్తిస్తా పెట్టాడండి. ఆ బాప్తిస్తాలోకి అందరూ వస్తున్నారండి. వస్తుంటే అక్కడ ఒక కుర్రాడు ఆ ఊళ్ళో పాస్టర్ నుంచి అంటే వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతుంటే ఈ పాస్టర్ గారు కూడా లోపల అకౌంట్ పెట్టాడు అనమాట. ఆ కుర్రోడికి ఆడికి ఏమైందంటే కోపం వచ్చేసి కుర్రోడు గన్న కొనిసాడు, ఈ పాస్టర్ని అయిపోయారండి. అయితే ఏంటంటే ఆ కుర్రోడు వెళ్ళిపోయించాడంటే ఆ ఊళ్ళో చెట్టు ఉంది, ఆ చెట్టు మీద కూర్చొని వెళ్ళిపోయి కనబడుకున్నాను. ఈ పాస్టర్ గారు ఆ రోజున అయిపోయినాక అప్పుడు బాధిస్తారండి. వస్తానండి ఒకళ్ళు వస్తాను ఎక్కువ ఆ పాస్టర్ కుర్రోడు కూర్చుని ఉన్నాడు. పాస్టర్ని వెంటనే షూట్ చేద్దామని. అయితే అక్కడ ఆ కుర్రోడు దృశ్యం ఏంటంటే విజన్ దర్శించాడు. ఏంటంటే అప్పుడు ఆ సమయంలో పైనుంచి ద కుర్రోడు ఎవరంటే ఏంజల్స్ కేమ్ దేర్, అక్కడ వచ్చారనమాట. దేవతలో అక్కడికి వచ్చి పేరు నాకు వచ్చారండి. ఈయన ఆయనకి ఆశ్చర్యపోతుంది, ఇంటి దోతలండి అంటున్నాడు. ఆ పిలుస్తున్నాడు పాస్టర్ గారు. ఇప్పుడు ఈయన పేరు ఏంటంటే నాంచారయ్య, ఆ పేరు వెంటనే యేసు అని పేరు పెడుతున్నా. అలాగే ఈ అమ్మాయి పేరు లంకమ్మ, ఆమె పెట్టానంటే యేసుమని ఎలా పెడతానంటే ఆ దోతలు వచ్చి ఆ క్రోన్ పెడతాను, దైవకిరీటం పెడతానంటే ఆశ్చర్యపడు కుర్రోడు. అయితే అందరికీ పెట్టేసినాక చివరికి ఒకడు రాలేదండి. ఆ కుర్రోడు కానీ గబుక్కుని అక్కడ దూకేసి వెంటనే మరి పశ్చాత్తాపడు, అయ్యా నాకు ఆ కిరీటం కావాలన్నాడు. ఏ కిరీటం ఉంది? రక్షణ కిరీటం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరుడు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మన పట్ల ఆల్రెడీ రిపీట్ ద వరల్డ్ అంతటా అందరం మారు మనసు పొందాలనే ఉద్దేశం. కాబట్టి ఆ రక్షణ కిరీటం అప్పుడే పడుకున్నాడు కుర్రోడు. థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏ గురించి మాట్లాడుతున్నాం. ద్వితీయోపదేశకాండము 11:12 మీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాది వరకు ఆయన మీద ఉన్నవి, దాని మీద ఉన్నదన్న దేవుడు. ఏమండి? ఐస్ ఆఫ్ ద లార్డ్ సీన్స్ ఎవరి ప్లేస్ ఎవరి వేర్. యెహోవా కొనుక్కోడు నిద్రపోడు చెప్తున్నాం చూడ. ఎందుకంటే ఆయన కొనుక్కోడు నిద్రపోతాడు, చూస్తూ ఉంటాడండి. ఆయన సృష్టికర్త, మన కన్న తండ్రి అయినా. ప్రియ సహోదరుడు, మరి ఇప్పటికి ఏమన్నాయండి, మీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు చూస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఎందుకంటే ఆయన చూసే దేవుడు, మాట్లాడే దేవుడు, జీవంగల దేవుడు, పరిశుద్ధుడు, నిత్యుడు. ఆయన సమస్తము సాధ్యం. ఆయన నమ్మడమే గొప్ప ధన్యత మనకి. ప్రియమైన దినముడారా, ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మాట్లాడేది ఎలా మాట్లాడుతానండి? వాక్యం ద్వారా ఆయనతో మనతోటి మాట్లాడుతున్నాడు. వాక్యమై ఉన్నాడు మన దేవుడు, వాక్యమై మనతో మాట్లాడుతున్నాడు. ఇదివరకు మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు. ఇన్ ది బిగినింగ్ వాజ్ ది వర్డ్ విత్ గాడ్, ది వర్డ్ వాజ్ గాడ్. ఆయన ఆది యందు వాక్యము నేను, వాక్యము దేవుని, వాక్యమే దేవుడే ఉన్నాను. వాక్యం ద్వారా ఆయనతో మనతో మాట్లాడు. ఇంకెలా మాట్లాడతాడండి? ఆత్మయ్య ఉన్నాడు, ఆత్మ ద్వారా ఆత్మయ్యను మనతో ఆయన మాట్లాడతారు. ఇప్పుడు ఆయన మనతో వాక్యమయ్యుండి మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే దేవుడు, జీవగల దేవుడు, పరిశుద్ధుడు, నిత్యుడు. ఆయనకి సమస్తము సాధ్యం ఉంది. తప్పు మంది ఏంటంటే ఆయన నమ్మాలి. ముఖ్యంగా బైబిల్ చెప్తుంది, నమ్ముడా నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరుడా, ఇక్కడ పట్టండి డిటోనమీ 32:7-8. పూర్వదములను జ్ఞాపకం తీసుకును, తరతరమును సంవత్సరమును తలంచుకొనుము, నీ తండ్రిని అడుగుము, అతను నీకు తెలుపును.
నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. కాబట్టి ఏమన్నాడు దేవుడి, పూర్వదినాలు గుర్తు చేసుకోమన్నాడు. అవి జరిగిపోయిన కల్లా మళ్ళీ రాదన్నమాట. ఈరోజు టాపిక్ అంటే ఇయర్ మాట్లాడుతాను, ఇయర్స్ అన్నమాట. పూర్వదినాలు ఆయన కాలం ఉన్నాయి, ఇప్పటి నుంచో అది క్రీస్తు పూర్వం అంటాడు, ఇప్పటి నుంచో ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నవాడు అనుకుంటాడు దేవుడు. మనం లేవండి, మన జీవితం ఎంత అడగాలంటే 70 లేకపోతే 80 అంతకంటే ఎక్కువ ఉన్నాడు. ఆయన మాట ఇక్కడ సంవత్సరం వచ్చి మాట్లాడుతున్నాడు. సంవత్సరం ముందు దగ్గర దర్శించడం ఇక్కడ అంటే పూర్వదినాన్ని గుర్తు చేసుకోమన్నాడు. తెలుసుకొనుము, నీ తండ్రిని అడుగుము, అతను నీకు తెలుపును, నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. థ్యాంక్ యూ జీసస్. మళ్ళీ ఒక మాట వాడుతున్నాడు. ఇక యెషయా 61:3 హితవస్త్రం అంటాడు, యాక్సెప్టబుల్ ఇయర్ ఆఫ్ ద లార్డ్. ఆయన హితవస్త్రం ధైర్యం చేస్తున్నాడు. యెషయా 63:6 ఎందుకంటే ఈ తండ్రిని అడుగు, పూర్వం గుర్తించుకోమన్నప్పుడు ఇక్కడ హితవస్త్రాలు గుర్తుకొచ్చుకోమన్నాడు. ఇక్కడ ఇంకో మాట ఏమంటే 2 పేతురు 3:8-9 అంటాడు. ఆయన దృష్టికి ఒక్కరోజు మనకైతే 1000 సంవత్సరాలు అన్నాడు దేవుడు. ఆయన దృష్టికి ఒక్కరోజు మనకైతే 1000 సంవత్సరాలు అన్నాడు దేవుడు. గతించిన నిన్నవలు అన్నాడు, కీర్తన అన్నాడు 90 అన్నాడు, గతించిన నిన్నవలు అన్నాడు. అంటే ఒక్కరోజు ఆయన దృష్టికి అయితే ఒక్కరోజు మనకైతే 1000 సంవత్సరాలు ఉండే. ఇంకోటి అంటే ఎక్సోడస్ 18 అంటే చూడండి, నెలలో నీ నెల మీకు మొదటిది, నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. ఇప్పుడు చెప్తున్నాను కాబట్టి మనం న్యూ ఇయర్లో వస్తాం కాబట్టి గతించిన సంవత్సరాలు మరి అయిపోతున్నాయి. 2 సంవత్సరం వస్తున్నాం అన్నమాట. దీని గురించి మాట్లాడుతున్న సంవత్సరం మాట్లాడనమాట. ఇంకో మాట్లాడండి చూడండి, ఇక్కడ అటువంటి సామెతలు అన్నాడు. సామెతలు 9:11 అన్నాడు ఇక్కడ దేవుడు. ఇంకేమంటున్నాడంటే అండ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ విల్ బి యాడెడ్, మీకు జత కూడదైన 2 సంవత్సరాలు అనుకుంటాం ప్రత్యేకంగా చూడండి దేవుడు. ఎందుకంటే నెలలో మొదటి రోజు మొదటి నెల మీకు కలిగింది అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడంటే నా వలన నీకు దీర్ఘాయువును, నీవు జీవించే సంవత్సరం అధికములగును. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ తిన్నాడు ఇప్పుడు దాకా సంవత్సరం మాట్లాడు, సంవత్సరం దయకటం ఇచ్చేసాడు దేవుడు. సంవత్సరాన్ని మళ్ళీ సంవత్సరం వరమని దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. పూర్వం గుర్తు చేసుకోండి. ఇక్కడ ఇంకో మాట, హితవస్త్రం నీకు కలిగిస్తున్నాడు దేవుడు. మరి ఇక్కడేమనంటే 90 నెలలు ఆయన దృష్టికి ఒక్కరోజు మాకైతే 1000 సంవత్సరాలు అన్నాడు దేవుడు నుండి. ఇక్కడ ఏమనంటే తర్వాత సంవత్సరంలో మొదటి రోజు మొదటి నెల అన్నాడు న్యూ ఇయర్లో వచ్చినప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాడు నా వలన నీకు దీర్ఘాయువు కలిగి ఉంటున్నాడు దేవుడు. థ్యాంక్ యూ జీసస్. ఎందుకంటే ఆయన వల్లనే దీర్ఘాయువు మనకి వస్తుంది, అదికే సంవత్సరం వస్తున్నాయని దేవుడు. ప్రియమైన సోదరుడా, దేవుడు మన దేవుడు మాట్లాడే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన జీవం గల దేవుడు, పరిశుద్ధుడు, నిత్యుడు, ఆయనకు సమస్తమును సాధ్యము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరం అధికములగును. ప్రైజ్ లార్డ్. చూడండి, ఆయన మనలో ఉంటే ఆ సంవత్సరం అధికం చేస్తే అంటండి, దీర్ఘాయువు ఆయనలో ఉందని ముఖ్యంగా ఉంటాయి. ఇప్పుడు ఒక ఏమంటాడంటే సంవత్సరం గురించి మాట్లాడండి, సంవత్సరం గురించండి. మరి టాపిక్ ఏంటి? న్యూ ఇయర్ అండి. ప్రియ సహోదరుడా, మీరు ఎన్నోసార్లు చాలా విన్నారండి. నాకున్న జ్ఞానం దేవుడు చెప్తున్నాను మీకు. నూతన సంవత్సరం అంటే ఏంటి, ఏం జరుగుతుంది అని చెప్తాను, దేవుడు గుర్తు చేస్తానండి. సంవత్సరం వచ్చి మనతో మాట్లాడాడు. ఇప్పుడు న్యూనెస్ ఎక్కడ వస్తుంది, ముఖ్యంగా నూతనత్వం ఎక్కడ వస్తారు ముఖ్యంగా. ప్రియ సహోదరుడు చూడండి, ఇప్పుడే జాన్ 3:3 అంటాడు దేవుడు. మళ్ళీ ఎహెజ్కేలు 33:11 కూడా అంటాడండి. న్యూనెస్ ఇప్పుడు ఉంటుంటే ఇప్పుడు ఇక్కడ జాన్ 3:3 ఏమన్నాడంటే వెరైలీ ఎస్ఐ అంటే ఎ మ్యాన్ బి బోర్న్ అగైన్ అంటాడు. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అని చెప్పాడు ముఖ్యంగా. ఇక్కడేమన్నాడంటే ఎహెజ్కేలు 33:11 న్యూనెస్ గురించి మాట్లాడుతానండి. నూతన ఆత్మ ఆయనలో ఉంది, నూతన హోదా ఆయన ఉంది. ఇక్కడ దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, జీవంగా దేవుడు, పరిశుద్ధుడు, ఆయనకి సమస్తమును సాధ్యము. ఆయనకి అసాధ్యం ఉంది లోకంలో లేదు. ప్రేమ సహోదరులకు ముఖ్యంగా మనలో ఫాల్ట్ అంటే నమ్మాలి పూర్తిగానండి. బైబిల్ చెబుతుంది, నమ్ముడనే వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. కాగా వారితో ఇట్లను ఏమంటాడు అండి, నా జీవంతోడు దుర్మార్గుడు మరణము నొందడం వలన నాకు సంతోషం కలదు. చూడన్నాడు, దుర్మార్గుడు మరణం నొందడం నాకు సంతోషం లేదు అన్నాడు దేవుడు మాట్లాడతానండి ఇక్కడ. దుర్మార్గుడు తన దుర్మార్గం నుండి మరలి బ్రతుకుడు వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలు ద్వారా మనసు తిప్పుకునండి, టర్న్ యువర్ మైండ్. మనసు తిప్పుకుంటున్నాడు దేవుడు. మనసు తిప్పుకోండి, మీ దుర్మార్గం నుండి మీరు మనసు తిప్పుకోండి. మీరెందుకు మరణం ముందురు?
దుర్మార్గం నశించిపోతే ఏమవుతుందంటే ఆత్మ నరకంలోకి వెళ్ళిపోతుందండి. మరి దేవుళ్ళు ఏముందండి? రక్షణ ఉంది. మరి ఆయన తిరిగి ఆయన రక్షిస్తాడండి. ఆత్మ రక్షించి ఆయన ఆత్మల కాపరి, ఆత్మ రక్షించి ఆయన యొక్క రాజ్యం చేస్తుంటాడండి. అది అన్నాడు దేవుడు. చూడండి, ఇక్కడ న్యూ బోర్న్ ఎలా వస్తుంది? ముఖ్యంగా న్యూ బోర్న్, నూతన జన్మ లేస్తాడు దేవుడు అన్నాడు. చూడండి, దేవుడు యోహాను సువార్త 3:3 అంటాడు, వెరలి అశాంటి మ్యాన్ బి బోర్న్ అగైన్ అన్నాడు. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపడు. ప్రియ సహోదరుడా, మరి ఏమంటున్నాడు నికోదేము? ముసలవాడిని వెళ్తాడు జన్మిస్తాడని అడిగాడు యేసుని. అన్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అంటాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగా జన్మిస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అంటాడు. నీటి మూలము ఆత్మ మూలంగా. నీటి మూలం అంటే ఏంటి? నీటి మూలం కంటే దేవుడు యేసు బాప్తిసం పొందండి. ఈ లోకంలో జీవించినప్పుడు ప్రతి మనిషి కూడా మారు మనసు ఫస్ట్ అండి. మారు మనసు పొందినాక బాప్తిసం పొందాలండి. డిపెండెన్స్ కావాలండి. డిపెండెన్స్ అంటే చేసిన పాపాలు ఒప్పుకోవాలి, చేసిన పాపాలు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలండి. ఏం చేసిన పాపాలంటే దేవుడు కనపడే దేవుడు మాట్లాడేవాడు. మన హృదయంలో ప్రవేశించి ఆయన హృదయాన్ని మార్చేసి మన హృదయం ప్రవేశించబడి ఏంటంటే రిపెండెన్స్ అండి. ప్రతి పశ్చాత్తాపడతానండి, మన కన్నీరు వస్తాను. ముఖ్యంగా మనం చేసిన పాపం, మన బాల్యం నుంచి యవ్వన దశ నుంచి మనం ఇప్పుడు చేసిన పాపం ఒప్పిస్తాను దేవుడు. నువ్వు ఈ పాపం చేయవు, ఇక్కడ విషయాన్ని చేసావు, ఇక్కడ దొంగతనం చేసావు, ఇక్కడ అబద్ధవాడు, ఇవన్నీ చూపించి ఆయన క్షమిస్తాడండి. ప్రైజ్ ది లార్డ్. క్షమించే దేవుడు ఆయన. ఎందుకంటే ఆయనలో జీవం ఉంది, ఆయన సత్యం ఉంది, ఆయనే మార్గము, సత్య జీవం ఉంది. కాబట్టి ప్రియ సహోదరుడా, మరి ఈ యొక్క నూతన సంవత్సరంలో కూడా దేవుని దగ్గర పాపాలు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడు నూతన జన్మ వస్తాడు మనకండి. మరి కాబట్టి ఫస్ట్ నమ్మాలి. నమ్మినాక దేవుణ్ణి మాటలు ఒప్పుకుంటే ఆయన మనకి రక్షిస్తారండి. చూడండి, ముఖ్యంగా మనుషులు ఏమిటి అంటే మనుషులు ఉండదు హృదయం, మనసు, ఆత్మ ఉంటుంది. మన హృదయం, మనసు, ఆత్మ ఉంటుంది. హృదయం గురించి చెప్తాడు 17:9 అంటాడు, హృదయం మోసకరమైన ఘోరమైన వ్యాధి కలదు. హార్ట్ ఈజ్ డిసైట్ఫుల్ అంటాడు. ఎందుకంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదనండి. దాన్ని గ్రహింపకూడదని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఆ హృదయాన్ని మార్చే దేవుడు కూడా నీకు వర వల్ల కాదు ప్రియమైన దేవుడు అలా. కాబట్టి మన హృదయం దేవుడు దొరికినాం. ప్రియ సహోదరి సోడ, నా కుమారుడు నాకు అంటే నీ హృదయాన్ని ఎక్కమన్నాడు దేవుడు. వచ్చి ఆయన ప్రతి మొదలుపెడతాను కనుక మాట్లాడుతూ ఉంటాడండి. కానీ మనుషులు గ్రహించలేరు. ఎందుకంటే ఆయన మాట్లాడుతూ ఉంటాడు, కానీ అది మనకి ఆ జ్ఞానం లేదు. ముఖ్యంగా ఆ ఆత్మగానం లేదండి. ఇప్పుడు మాట్లాడు దేవుడు అని చెప్తాడు 33:14 దేవుడు కుమార పడను 2 మాటలు పడను మంచం మీద కునుకు సమయంలో గాంధీ పడ్డమాట. మనిషి గోతుల్లోకి పోకుండా నరకంలో పాటు కాపాడుతాడండి దేవుడు. ఆయన వచ్చి మాట్లాడతాడండి. కాబట్టి ప్రియ ఆయన స్వర విని, ఆయన మాట విని మరి వస్తే నీకు జీవనం ఇస్తాడండి. ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన జీవాన్ని, నూతన రక్షణ ఇస్తాడండి దేవుడు. గ్రహణ దేవుడు చూడండి. హృదయం ముఖ్యంగా మన హృదయాన్ని మార్చుకోవాలనుకోండి, మార్చేది ఆయన కూడా మన వల్ల ఏం కదండి. హృదయాంతరంగా లేదు దేవుడు. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. కాబట్టి ప్రియమైనవారా, దేవుడు అడిగేది కూడా ఏమన్నా, నా కుమారుడు నా కుమార్తె నీ హృదయాన్ని నాకేమన్నాడు, దాన్ని మార్చేదని ఎక్కడ హృదయాంతరంగా దేవుడు దాన్ని మార్చగల కూడా ఎక్కడేనండి. మరి హృదయంలో ముఖ్యంగా ఉన్నాడంటే యెషయా 1:18 యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మనం వరం తెచ్చుకుందాము, మీ పాపమును రక్తంలో ఎర్రమనను ఆమె హోమంగా తెలపడను. కండి రక్తము వల్ల ఎర్రమనను హేమం కంటే తెమడతాడు. ఏంటయ్యి మనలో ఉన్న పాపము నీకు నాకు అడ్డుగా ఇనిక్విటీస్ అంటాడు, దోషములు సిన్స్ పాపములు మీకు నాకు అడ్డుగా మీ యొక్క దోషములు పాపను అడ్డుకోవస్తున్నాడు. ఇక్కడ యెషయా భక్తుడుతున్నాడు, నీ పాపములు రక్తం వల్ల ఎర్రమనను ఇంపని తెలుస్తుంది. మరి గొర్రెపచ్చిగా తెలుస్తుంది, కెంపు వల్లే ఎర్రమనను గొర్రెపైన తెలుస్తుంది. దేవుడు రక్తం వల్ల ఎర్రమనను కెంపు కంటే తెలుస్తుంది. మరి కెంపు వల్లే చూడండి, కెంపు కంటే బాగా ఎర్ర ఉంటుంది, కెంపు వల్ల ఎర్రమనను కెంపు కంటే తెలుస్తుంది. దేవుడు అంత చేసేదాన్ని ఎప్పుడేనండి, ఇంకెవరి వల్ల కాదండి. ప్రియ సహోదరుడు, అది పాపాలు క్షమించే అధికారం ఎక్కడది. అప్పుడు యేసు అన్నాడు, మై సన్ దట్స్ నాట్ ఫర్గివెన్.
నా కుమారుడు నీ పాపను క్షమించండి. ఎవరితో పక్షపాతం అప్పుడు ఆ కాలంలో నాతో కూడా మాట్లాడండి. ఎందుకంటే ఆ దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే నాకు మళ్ళీ ఈ స్ట్రోక్ వచ్చినప్పుడు ఈ కాలు చేపడిపోయింది, వెంటనే వచ్చేసిందండి. అప్పుడు వెంటనే ఒక్క మాటలు వస్తుంది, మై సన్ దయచేసి ఫర్ యూ, నా కుమారుడు అనే పాపలో క్షమించండి. ఇప్పుడు ఆ వెంటనే ఆ స్వస్థ వచ్చిందండి. థ్యాంక్ యూ జీసస్. ఆయన మాటలో వస్తుంది, ఆయన చూపులో వస్తుందండి. చూడండి అంటాడు. ముఖ్యంగా హృదయం గురించి మాట్లాడుతాడు దేవుడు. హృదయం మోసకరమని ఘోరమని వ్యాధికి వెళ్తున్నాడు. అసలు హృదయంలో ఏమన్నా అంటారు చూడండి. మార్క్స్ వార్త 7:7 చెప్పాడు. ఏమంటే లోపల నుండి అనగా మనుషుల హృదయంలో ఉండి దురాలోచనలు, జరతములు, మరి దొంగతనములు, నరహత్యలు, విషరములు, దోషములు, లోభములు, చెడుతములు, కృత్రములు, కామాకరములు, మత్సరములు, దేవదర్శనములు, అహంభావమును, వివేకము వస్తుంది. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి? హృదయం ఉన్నాయండి. హృదయం మోసకరమంది ఘోరమని వ్యాధికి వెళ్తారంటే ఆ హృదయంలో ఏమన్నాయండి? ఉన్నాయండి ముఖ్యంగా. మరి ఇది తీసేది ఎవరండి? మనమే తీసేసుకోవాలి. ఎందుకంటే మన యొక్క రక్తంలో ఆయన రక్తం ప్రవహిస్తాను. ఇప్పుడు అది హోలీ బ్లడ్ అండి. ఆ రక్తం కడగవాలని కనబడితే ఎన్ని పోతాయండి. ఈయన్ని మార్చేదాన్ని కూడా గుండెని మార్చేవాడు దేవుడు. ఏమంటే హృదయాన్ని ఈయన దేవుడు బంధువుడు, మార్చగల దేవుడు ప్రతి కుమారుడు. ఎందుకంటే పాపిగా ఉండడానికి ఇష్టం లేదండి, దానిలో మరణించడానికి ఇష్టం లేదన్న దేవుడు అండి. కదా మెయిన్ అంటే హృదయం అండి. హృదయం మోసకరమంది ఘోరమైన వ్యాధికి వెళ్తానండి. ఆ హృదయంలో ఎన్ని ఉన్నాయి ఏంటంటే ఈ జాగ్రత్త విచారం ఎన్ని ఉన్నాయి ముఖ్యంగా. మరి నువ్వు ఒప్పుకుంటే మీరు హృదయాన్ని మార్చేస్తారు. మార్చగల దేవుడు అని కూడా ఈ లోకంలో ప్రపంచంలో సృష్టిలో ఇంకెవరో మార్చలేండి. ప్రియ సోదరుడా, మరి దాన్ని మార్చేదాన్ని ఒక్కడే ముఖ్యంగా. చూడండి, నువ్వు ఒప్పుకుంటే అంటారు ఇక్కడ అంటున్నాడు. చూడండి, ఎహెజ్కేలు 36 చూడండి, నూతన హృదయం నిక్షితను సోవానికి కట్టేసాను, రాతి కొండ మెలుస్తాను, మాసం ఉండేస్తా అన్నాడు. ప్రియ సోదరుడా, ఇప్పుడు చూడండి, మన హృదయం వచ్చేదండి. ఐ విల్ గివ్ ఎ న్యూ హార్ట్ పుట్టి న్యూస్ పుట్టిన, ఐ విల్ టేక్ స్టోరీ హార్ట్ బట్టి న్యూస్ పుట్టి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎప్పుడు ఒప్పుకుంటాప్పుడు దేవుడి ఆత్మ నీళ్ళకి వచ్చేసి నీ పాపాలను ఒప్పుకుని పెట్టి నూతన హృదయం ఇస్తాడు. నూతన హృదయం ఇస్తాను. నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునితో, నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో. హల్లెలూయా 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 ఆమేన్. నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునితో. హల్లెలూయా. ఎప్పుడైతే నీ పాపాన్ని ఒప్పుకొని కూడా విడిచిపెడతావో అప్పుడు దేవుడు నీకు నూతన హృదయం అంతండి. నూతన హృదయం ఇచ్చేదను, నూతన హృదయం నీకు కలిగిస్తాను, రాతికొండ మీద తీసుకొచ్చి మాసం ఉండేసాను, నా ఆత్మల మీద నుంచి నా విధులను నా కట్టడాన్ని గైకొండ చేస్తానని చెప్పుడు. ప్రియ సోదరుడు, ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో అప్పుడు దేవుడు అంటే నీకు హృదయంలో నూతన హృదయం ఇస్తాడు, నూతన భగవంతుడు. పాపాన్ని ఒప్పుకుంటే చెప్పండు, అది ఖచ్చితంగా ఇస్తాడు. ఇప్పుడు ఆ ఇచ్చినప్పుడు మరి ఏమవుతుందంటే మన హృదయంలో మరి ఏం పెడతాడు దేవుడు? ఆత్మఫలం పెడతాడు. ఆత్మఫలం ఏంటి చెప్పండి? ప్రేమ. ఎక్కడ పెట్టండి? గల్తీ 22 పెట్టండి. ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము ఎన్ని చెప్పి పెడతాడండి. అంటే ప్రేమ చూడండి, ఇక్కడ మీరు అంతమంది చెప్పుకున్న వాక్యం చెప్పుకున్నాం, అంతమంది చెప్పుకున్నాం మనం. ఈ గురించి వివరంగా చెప్పామన్నప్పుడు టాపిక్ చెప్పినప్పుడు గల్తీ పత్రిక 5వ అధ్యాయంలో 22 ప్రేమ అంటే ఉంటుందంటే సంతోషం ఉంటుంది. చూడండి, ప్రేమ అంటే గాడ్ ఈజ్ లవ్ ఈజ్ ఆఫ్ గాడ్. ప్రేమ అంటే సంతోషం ఉంటుంది. సంతోషం గ్లాడ్నెస్ ఎక్కడంటే ఆయనలో ఉంది. యేసునామములో మనకు సంతోషిస్తుందండి. మరి సమాధానం ఉంటుంది. సమాధానం చూడండి, సమాధానం ఇప్పుడు మనసులో లేదని ఉంటుంది. ఎందుకంటే ఒంట్లో సమాధానం లేదు. ఏం ఒంట్లో ఉంది? అనారోగ్యం ఉందండి. చూస్తాను ఎన్ని మంది ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే జబ్బులు ఉన్నాయండి. సంతోషం ఉంటే సమాధానం ఒంట్లో తిరుగుతుంది. ఇంట్లో భార్య భర్తలు లేదా తల్లి కొడుకులు పంది కొడుకులు సమాధానం లేదండి. మరి ఆయన ఉంటే సమాధానం ఉంటుంది. సమాధానం అంటే పీస్ బి అంటూ యూ అంటాడు దేవుడు. సమాధానం మీకు కలిగి కట్టున్నాడు దేవుడు. సమాధానం ఇస్తాడు. దీర్ఘశాంతం ఉంటుంది. దీర్ఘశాంతం, లాంగ్ సఫరింగ్, దయదాసం ఉంటుందండి. దయగల దేవుడు. దయ ఎప్పుడు ఉంటుందండి. సంతోషం ఉంటుంది. సంతోషం, సమాధానము, మరి దీర్ఘశాంతము, దయాళత్వం, ఇంకా మంచితనము, గుడ్నెస్ ఎక్కడ ఉంది? ఆయనలో ఉంది. అది మనకు అవసరం ఉంది. చాలా మంచి అంటారండి. ఆయన ఆత్మ ఆయనలో ఉంటే ఆ మనిషి సమాధానం ఉంటుంది, దీర్ఘశాంతం, దయాళత్వం. ఇవన్నీ ఏంటి? ఇంకా ఆత్మఫలము. అవి తీసే దేవుడికి పెడతాడండి. ఇవి మన హృదయంలో మార్చేసి ఏది శరీర కార్యములు స్పష్టమైన ఉండే కాముతత్వం, దయాళ ఇవన్నీ
అవన్నీ చేసి మొత్తం కూడా పెడతాడు. పెట్టినప్పుడు మన జీవితం ఎలా ఉందంటే ఎలా ఉంటే ఇప్పుడు దేవుడు కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్నాయో నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తము కొత్తవాయను. ప్రైజ్ లార్డ్. నూతనత్వం ఎలా ఉంది? ఎవరిలో ఉందండి? యేసులో ఉంది. అది మనం పొందుకోలేదు, మనలో ఎక్కడ లేదని, ఎవరిలో లేదండి. ఆయన ఇస్తేనే, నీవిస్తేనే ఏదైనా మేమనుభవించేది, నీ చేతి నుండే అన్నీ పొందేది, నీ చేతి నుండే అన్నీ పొందేది. ప్రైజ్ లార్డ్. ఆయన ఇస్తేనండి మనం అన్నీ పొందలేమండి. ఈ యొక్క న్యూ ఇయర్లో ముఖ్యంగా ఆయన ఆత్మ పొందుకోండి. నూతన హృదయం ఇచ్చారు, నూతన స్వభావం, నూతన ఆత్మను పొందుకోనండి. ఎందుకంటే ఆయనలో ఉంది పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ పొందుకుంటే మన జీవితం మారిపోతుంది. అనేక ఆత్మను కూడా అనేకాత్మ రక్షించే వారిని మనల్ని శాస్త్రాలు చేయగల దేవుడు ఆయన. ప్రైజ్ లార్డ్ అన్నాడు దేవుడు. కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఏళ్ళను నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తము కొత్తవేలను అన్నాడు. మరి అవి తీసి ఈ పెద్దడికి ఆత్మఫలం పెడతాను పెట్టినప్పుడు మన జీవితంలో ఉంటే నూతన సృష్టిగా మార్చేస్తాడండి. కాగా ఎవడైనాను క్రీస్తును సృష్టి, పాతవి గతించి సమస్తము కొత్తవని నా జీవితం మార్చేస్తాడండి. మరి అప్పుడు మార్చినప్పుడు ఆయన వచ్చి యేసు ప్రభు మరి తండ్రి మనకి వెళ్ళాలి. అప్పుడు ఫస్ట్లో మనిషి చేసినప్పుడు రోజు ఆదాంతో మాట్లాడు, ఆదాం అని మాట్లాడు, రోజు మాట్లాడుతున్నాడు. అలాగే ఇప్పుడు కూడా మన హృదయాన్ని జీవితాన్ని మార్చేసినప్పుడు మన రోజు మొత్తం అంటాడు. ఏంటాడు? లిమిటేషన్ తిరుగుతుంది అంటాడు. వేల పక్కన 3:20 అంటాడు. దే ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్ గ్రేట్ అయిపోతుంటాడు. నూతన దాంట్లో ఉందండి. ప్రతిరోజు మనతో మాట్లాడతాడు, ప్రతిరోజు మనతో మాట్లాడతాడు. దే ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్ గ్రేట్ అయిపోతుంటాడు. ప్రియసంసుడు చూడండి, అప్పుడు ఎలా ఉంటాడంటే అప్పుడే పుట్టిన పసివేపులు ఉంటాడు, అలా ఉంటాడు మనం. మొదటి బేదలు 2 ఉన్నాడు. ఏమన్నాడంటే శిశువులు బేబీ ఉంటాయి కదా, పాలు అర్పిస్తారు, అలాగే మన వాక్యాన్ని అపేస్తూ ఉంటాడు నూతనంగా జన్మించినప్పుడు అండి. ఇంకా చూడండి ఇక్కడ రెవల్యూషన్ అంటే చూడండి, రెవల్యూషన్ 21:1 నుంచి అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూసి, మొదటి ఆకాశమును మొదటి భూమిని గతించిపోయాను, సమస్తమును సముద్రమునే ఇక లేదు. మరియు నేను నూతనమనే యెరూషలేమును అను ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త వరకు అలంకరించుకున్న పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని ఎదురు నుండి దిగి వచ్చుట చూస్తుంది. పెళ్లి కుమార్తె తెలిసిందండి. ఏంటిదండి? పరలోక రాజ్యం అండి. దేవుడు వరుడు, మనం వధువు అండి. వధువు సంఘం అంటారు. ఆ ప్రపంచం అంతా యూనివర్సల్ చర్చ్ అంటారు ఇంగ్లీష్లో ఉంటుంది. ఇప్పుడు బాంద్రా కాదు, ఈ విజయవాడ కాదు, లేకపోతే అమెరికా కాదు, ఈ రష్యా కాదు, లేకపోతే ఏది కాదు, మొత్తం అంతా కూడా చెప్తాండి ఈశ్వరుడు వచ్చినప్పుడు. వరుడేసు కోసం వధువైన సంఘము పయనించుచున్నది, పరిణయమవనున్నది. ఓహోం ఓహోం హై, ఓహోం ఓహోం హై, ఓహోం ఓహోం హై, ఓహోం ఓహోం హై. సులోమోను పల్లకి అనురాగవల్లకి శూలమితి అందున్నది సుందరి నవయువతి సుదతి సులోమోను పల్లకి. ప్రైజ్ లార్డ్. ప్రియ సహోదరుడా, మరి సభకి ప్రపంచం అంతా ఏక సంఘం అవుతుంది, ఒకే సంఘం. వరుడు యేసు అవుతాడు, వరుడు సంఘం కలిసిపోతాడు. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతనంగా దేవుడు మనతో మాట్లాడు. ఫస్ట్ ఏమిటంటే సంవత్సరం వచ్చి మాట్లాడు, సంవత్సరం దయగడం ఇచ్చాడు కాబట్టి ఉన్నాం కావండి. అలాగే నూతనత కూడా అంటే హృదయంలో వస్తాండి. ఏంటండి ఒక కొత్తగా జన్మిస్తే నీకు దాన్ని రోడ్డు ఇదిగో ఓల్డ్ థింగ్స్ ఆర్ పాస్ అవే, ఆల్ థింగ్స్ ఉన్నాడు. పాత చేసి కదిన సమస్త కొత్త ఆగ్రహం నడిచాడు దేవుడు. ప్రతి జీవితంలో కూడా ప్రతి కుమారుడు తీసుకున్నాడు. పాతవి తెలిసిన సమస్తం కొత్త వారిని ఆగ్రహం నడిచాడండి. ఇక్కడ మొదటి ఆకాశం మాత్రం భూమికి ఎత్తిపోతాడు. ఆయన బొడ్డిగా ఉంటాడు, బొద్దుగా మనం ఉంటాడు. అబ్బకు అంటాడు దే ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్ గ్రేట్ అయిపోతుంది. అనుదినము అవుతున్నగా వచ్చేస్తూ ఉంటాడు. ప్రతిరోజు కూడా ఆయన అప్పుడు మొట్టమొదటిలో ఉన్న ఆదాన్నప్పుడు రోజు సిమెంట్ అలాగప్పుడు కూడా మనం నూతన చేసేటప్పుడు దేవుడు ప్రతిరోజు అంతా మాట్లాడి మన రాజ్యం ఆయన కార్యాలు జరిగిస్తుంది, ఆయన రాజ్యంలో కూడా వేస్తారు. మనందరం కూడా అక్కడ ఈ లోకం నూతనంలో నూతనంగా మనందరూ కూడా నూతన ఆత్మను పొందుకుని, నూతన జీవితం పొందుకుని, నూతన కాళ్ళు తెలిసి ఆయన యొక్క నూతన రాజ్యంలో ప్రవేశాన్ని కూర్చి వాక్యం అందరితో విరమిస్తున్న దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశ్రయించి వాళ్ళని అభివృద్ధి చేయను కాక. ఆమెన్ ఆమెన్. అందరికీ ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నత బలపండి, మీ నామానికి వందనాలు, స్తుతులు భర్తాత్మ ఇప్పుడు మీ ఆత్మను ఆత్మ అంటండి. నూతన సంవత్సరం ఏం మాట్లాడతానండి? ఆ నూతన సంవత్సరం మేము పొందుకున్నామని అసలు
ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు, అద్భుత కార్యాలు ఆచరణ తెలిసి మీ యొక్క నామానికి గంటతో మాకు దయచేకొద్దు. మీ నామానికి మహిమ గంటపోతూ యేసు నామములో తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. సంవత్సరములు వెళుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా. దినములన్నీ తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా. నీకే వందనం, నన్ను ప్రేమించిన యేసయ్యా. నీకే స్తోత్రము, నన్ను రక్షించిన యేసయ్యా. నీకే వందనం, నన్ను ప్రేమించిన యేసయ్యా. నీకే స్తోత్రము, నన్ను రక్షించిన యేసయ్యా. సంవత్సరములు వెళుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా. దినములన్నీ తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా. గడిచిన కాలమంతా నీ చల్లని నీడలో నడిపించినావు. నే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు. గడిచిన కాలమంతా చల్లని నీడలో నడిపించినావు. నే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు. శత్రువుల నుండి విడిపించినావు. సంవత్సరమంతా కాపాడినావు. శత్రువుల నుండి విడిపించినావు. సంవత్సరమంతా కాపాడినావు. నీకే వందనం, నన్ను ప్రేమించిన యేసయ్యా. నీకే స్తోత్రము, నన్ను రక్షించిన యేసయ్యా. నీకే వందనం, నన్ను ప్రేమించిన యేసయ్యా. నీకే స్తోత్రము, నన్ను రక్షించిన యేసయ్యా. సంవత్సరములు వెళుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా. దినములన్నీ తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా. బ్రతుకు దినములన్నీ ఏలియవలె నీవు పోషించినావు. పాతవి గతింపజేసి నూతన వస్త్రమును ధరింపజేశావు. బ్రతుకు దినములన్నీ ఏలియవలె నన్ను పోషించినావు. పాతవి గతింపజేసి నూతన వస్త్రమును ధరింపజేశావు. నూతన క్రియలతో నన్ను నింపినావు. సరికొత్త తైలముతో నన్ను అంటినావు. నూతన క్రియలతో నన్ను నింపినావు.
సరికొత్త తైలముతో నన్ను అంటినావు. నీకే వందనం నన్ను ప్రేమించిన యేసయ్యా, నీకే స్తోత్రము నన్ను రక్షించిన యేసయ్యా.